జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, ఇప్పుడు మనం తెలుసుకోబోయేది స్వభావంలో మార్పు గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఒకరోజు శిష్యులందరూ తమ గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురుదేవా మేమందరము యాత్రకు వెళుతున్నాము అని చెప్పారు. అప్పుడు గురువు, మీరు యాత్రకు వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? శిష్యులు, మేము మా భక్తిని పెంచుకోవడానికి గురుదేవా. గురువు, సరే అయితే నాకు ఒక ఉపకారం చెయ్యండి. ఈ కాకరకాయను మీతో పాటు తీసుకువెళ్ళి మీరు ఏ గుడికి వెళ్ళినా దానిని ఆ దేవుని సన్నిధిలో ఉంచి ఆశీస్సులు పొంది దానిని తిరిగి వెనక్కి తీసుకురండి. దానితో శిష్యులు మాత్రమే కాదు, వారితో పాటు ఆ కాకరకాయ కూడా యాత్రలకు వెళ్ళి ఎన్నెన్నో దేవాలయాలను సందర్శించింది. చివరికి శిష్యులు దానిని తీసుకువచ్చి గురువుకి ఇవ్వగా దానిని వండి నాకు వడ్డించండి అని ఆయన అన్నారు. ఆయన చెప్పినట్లు ఆ శిష్యులు చేశారు. ఒక ముక్క తినగానే ఆ గురువు ఆశ్చర్యం అని అన్నారు. ఏమిటా ఆశ్చర్యం అని శిష్యులు అడిగారు. గురువు గారు ఈ విధంగా చెప్తున్నాడు, ఇన్ని యాత్రలు చేసిన తర్వాత కూడా కాకరకాయ ఇంకా చేదుగానే ఉంది, ఇది ఎలా సాధ్యం అని అన్నారు గురువు గారు. అప్పుడు శిష్యులు ఈ విధంగా సమాధానం ఇచ్చారు, గురుదేవా కాకరకాయ స్వభావమే అంత కదా గురుదేవా అని అన్నారు. అప్పుడు గురువు, నేను చెప్పేది అదే, మీ స్వభావాన్ని మార్చుకోకుండా యాత్రలు చేయడం వలన మీలో మార్పేమి సంభవించదు. అందుకని నేను మీరు మనకు మనమే మారకపోతే ఏ గురువు, ఏ పవిత్ర గ్రంథాలు లేదా ఏ యాత్రలు కూడా మన జీవితాలలో ఎలాంటి మార్పులు తీసుకురాలేవు అని గురుగారు సెలవిచ్చారు. సానుకూలంగా వింటే ధ్వని సంగీతం అవుతుంది, కదలికలు నాట్యం అవుతుంది, చిరునవ్వు ఆహ్లాదకరమైన నవ్వు అవుతుంది, మనసు ధ్యాన స్థితిలోనికి మారుతుంది, జీవితమే ఒక పండుగ అవుతుంది. జై శ్రీమన్నారాయణ.